ఒక స్టాక్ మార్నింగ్ 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. మధ్యలో 110కి వెళ్ళింది. తర్వాత 95కి పడిపోయింది. ఫైనల్లీ 105 దగ్గర క్లోజ్ అయింది. ఈ కంప్లీట్ స్టోరీని ఒక చార్ట్‌లో చూపించేదేంటో తెలుసా? అదే బార్ చార్ట్. మరి బార్ చార్ట్‌ని ఎలా చదవాలి? లెట్స్ డీకోడ్ ఇట్. లాస్ట్ వీడియోలో లైన్ చార్ట్ క్లోజింగ్ ప్రైస్‌ని మాత్రమే చూపిస్తుందని చూసాం. కానీ బార్ చార్ట్ మాత్రం ఒక ట్రేడింగ్ సెషన్‌లో జరిగిన కంప్లీట్ ప్రైస్ మూమెంటంని చూపిస్తుంది. అందుకే దీన్ని ఓహెచ్ఎల్‌సి చార్ట్ అని కూడా అంటారు. ఓహెచ్ఎల్‌సి అంటే ఓపెన్ అంటే మార్కెట్ స్టార్ట్ అయిన ప్రైస్. హై అంటే ఆ రోజు హైయెస్ట్ ప్రైస్ అన్నమాట. లో అంటే ఆ రోజు లోయెస్ట్ ప్రైస్. క్లోజ్ అంటే మార్కెట్ క్లోజ్ అయిన ఫైనల్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేర్ 1500 దగ్గర ఓపెన్ అయింది. డేలో 1540 హైయెస్ట్‌కి వెళ్ళింది. తర్వాత 1490 లోయెస్ట్‌కి వచ్చింది. ఫైనల్లీ 1530 దగ్గర క్లోజ్ అయిందనుకోండి. ఈ 4 ప్రైసెస్‌ని ఒక బార్‌లో చూపిస్తారు. దాన్ని చూస్తే ఆ రోజు మార్కెట్‌లో ఏం జరిగిందో ఈజీగా అర్థమవుతుంది. ఒక సింపుల్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. బార్ టాప్ అంటే హైయెస్ట్ ప్రైస్. బార్ బాటమ్ లోయెస్ట్ ప్రైస్. లెఫ్ట్ టిక్ అంటే ఓపెనింగ్ ప్రైస్. రైట్ టిక్ క్లోజింగ్ ప్రైస్. బార్ చార్ట్‌ని యూజ్ చేసి ట్రేడర్స్ ట్రెండ్‌ని ఐడెంటిఫై చేస్తారు. మార్కెట్ వాలటిలిటీని అర్థం చేసుకుంటారు. బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారా లేదా సెల్లర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారా అనే క్లూస్‌ని కూడా పొందుతారు. కాబట్టి బార్ చార్ట్ అనేది మార్కెట్ కంప్లీట్ స్టోరీని ఒక గ్లాన్స్‌లో చూపించే పవర్‌ఫుల్ చార్ట్. నెక్స్ట్ వీడియోలో ట్రేడర్స్ అందరికీ ఫేవరెట్ అయిన క్యాండిల్ స్టిక్ చార్ట్‌ని స్టెప్ బై స్టెప్ రియల్ ఎగ్జాంపుల్‌తో నేర్చుకుందాం. మార్కెటర్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేయండి. లెర్న్ స్మార్ట్ థింక్ లాంగ్ టర్మ్. నేను సెబీ రియల్ ఎస్టేట్ అడ్వైజర్‌ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థాంక్ యూ ఫర్ వాచింగ్.